ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని మరొక మాట జ్ఞాపకం చేసుకుందామా? ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద మోపమంటున్నాడు. ప్రతి విషయంలో కూడా మనము ఏ విషయంలో మీరు చింతపడుతున్నారో ప్రతి విషయంలో ఏ విషయంలో మిమ్మల్ని అవమానిస్తున్నారా? నిరాశ మాటలంటున్నారా? అమ్మో! చదువుతున్నావే పెద్ద కలెక్టర్ అయిపోతావేమో, పెద్ద ఇంజినీర్ అయిపోతున్నావేమో, ఏమైపోతావో అంటే మనసులో అనుకోండి, ఆమేన్ ఇది నా పట్ల జరిగించబోతున్నాడని. ఒకవేళ నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పనిలో ఆ! భలే నమ్మకత్వంగా పని చేస్తున్నావే, గొప్ప పోస్ట్ నువ్వు పొందుకుంటావేమో అని ఒకవేళ ఎతకారం చేస్తున్నారా? ఎవరెవరైతే ఎతకారం చేస్తున్నాడో ఆటి గురించి మీరు చింతపడడానికి వీల్లేదు. మనసులో సంతోషంగా ఆమేన్ అని అనుకోండి. మీ గురించి ఆయన చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీదేసి ఎవరైతే మిమ్మల్ని నవ్వులు పాలపరుస్తున్నారో, అవమానపరుస్తున్నారో, హేళన చేస్తున్నారో వాళ్ళ మధ్య మిమ్మల్ని తల ఎత్తుకునే రోజు వస్తుంది. ఒకరోజు అనుకుంటూ ఉంటారు, అయ్యో! ఈ వ్యక్తినా నేను అనింది. ఈ అవి ఈ చక్క ఇంత చక్కగా మాట్లాడి, ఇంత చక్కగా ఓర్పుతో ఉండే వ్యక్తిని నేను మాట్లాడానా అని ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటారు కనుక, ఈరోజు నన్ను అన్నారే, చేశారే, నన్ను అవమానించారని నువ్వు ఈరోజు చింతపడడం వల్ల దానికి ప్రయోజనం లేదు. నీ గురించి ఆయన నీ తండ్రి చింతించున్నాడు కనుక నీ చింత యావత్తును ఆయనకు చెప్పుకొని ఈరోజు ధైర్యం వహించి నీ పనిలో, నీ ప్రయత్నంలో, నీ ప్రయాణంలో కొనసాగి చూడు. గొప్ప విజయాన్ని నీవు పొందుకుంటావు. ఆమేన్.